పోచారం మున్సిపాలిటీ పరిధి ప్రతాప్ సింగారంలో డబుల్ బెడ్రూమ్లో లొల్లి పతాక స్థాయికి చేరింది. కొంతమందికి మాత్రమే లిస్టులో పేరు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి కూడా కాంగ్రెస్ వారికే ఇళ్లు వస్తున్నాయని కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కలవాళ్ళు లేపడానికి గ్రామంలో కొంచెం డిస్టర్బ్ చేయడానికి లబ్ధిదారులకు ఇల్లు రాకుండా ఏదో వాళ్ళు ఇస్తే వాళ్ళ పేరు వస్తాయనే దాన్ని వాళ్ళేదో రాజకీయ లాభాలకు వాడుకోవాలని కొంతమంది తెరలేపి దీన్ని గౌరవ ఎమ్మెల్సీ గారు తీర్మానం న్యూస్కి వెళ్ళడం జరిగింది. అన్న మీకు కూడా నేను సభాపూర్వకంగా తెలియజేసిన ఏంటంటే మీరు కూడా కొంచెం ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేశాక వాళ్ళకి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇల్లు ఉన్నాయా లేవా, స్థానిక వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే అదే మల్లారెడ్డి గారికి ఫోన్ చేసే వాళ్ళు అక్కడనే మీరు సుధిరెడ్డి గారికి ఫోన్ చేసి ఉంటే వాళ్ళకు నిజం తెలిసేది. కానీ మల్లారెడ్డి గారికి కూడా నేను వినబోయిందంటే మీరు స్థానిక మంత్రి ఉన్నప్పుడు అదే 10% రిజర్వ్ చేయించిన ఎక్స్ఎమ్మెల్యే సుధిరెడ్డి సార్ తీర్చిన జీవోని ఫాలో అయి ఉంటే ఈ మా ప్రతాప్ సింగ్ ఈ నొల్లి ఉట్టేది కాదు కదా. గ్రామ ప్రజలందరికీ ఇచ్చేవాళ్ళం. ఆ రోజున్న గౌరవ సర్పంచ్ గారు కూడా ఆ రోజు మీరు పద్మారావు గారి దగ్గర ఉన్నప్పుడు మీరు ఆ రోజు 10% మాకు రిజర్వ్ అయి ఉంది, ఎందుకు ఇప్పించేదాకా నేను రానని చెప్పి ఆ రోజు మొరబెట్టుకున్నా. కానీ ఈరోజు ప్రజలకు న్యాయమే ఇది. సారు ఎవ్వరిని తిట్టలే సారు మంచోడు. అందరు ఆయన కాడికే పోతాడు. ఏం లొల్లి అయినా కొట్లాట అయినా పీకులాట అయినా సార్ కాడికే పోతాడు. సార్ సుధీర్ రెడ్డి సారు అందరికి సమస్య చేస్తాడు. లేనోళ్ళకు అందరికీ మంచిగా చూస్తాడు. ఎవ్వరిని ఆశి తోసి ఏది అన్నాడు. బిడ్డ వల్ల ఏం పని చేస్తారు బిడ్డ, ఏం చేస్తారు బిడ్డ, ఎట్ట బతారు బిడ్డ, మీరు కూలినాలు చేసుకొని బతారు, మీకు ఇస్తా ఇండ్లు మనిషికొక్కటి ఇస్తా, ఇచ్చితే అమ్ముకొని తిన్నారు, అమ్ముకొని పెళ్లిళ్ళు చేసుకురు. మళ్ళీ మాకు కావాలని మళ్ళీ రోకాడ అమ్ముకురు, మళ్ళీ మాకు కావాలంట. మాకు భూమి లేదు గీమి లేదు, భూములు ఉన్న వాళ్ళకే ఇచ్చారు. ఇస్తే